వెల్కమ్ బ్యాక్ టు లండన్లో లవ్లీ ఫ్యామిలీ. న్యూ ఇయర్ రోజు లండన్లో క్రిస్మస్ లైటింగ్ చూడడానికి అని చెప్పి మేమందరం వచ్చాము. యాక్చువల్గా మేము ఇప్పుడు క్రిస్మస్కి నెక్స్ట్ డే వచ్చేసేవాళ్ళమే, బట్ ఈ ఇయర్ చాలా లేట్. ఎవ్రీడే ఫోర్కాస్ట్ చూసుకొని రెయిన్ ఉందా అని చూసుకుంటే ఎవ్రీడే ఉంది, బట్ ఇంకా ఎప్పటికీ లేట్ చేస్తే ఇంకా బాగుంటుందని మేము న్యూ ఇయర్ రోజు వస్తే బాగుంటుంది కదా అన్నట్టు ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. బట్ ఈరోజు కూడా రైనింగ్ ఉంది. ఇంకొక 1 అవర్లో ఈలోగా ఎంత ఎంజాయ్ చేయగలిగితే అంత చేసేద్దాం అన్నట్టు ముందుగా లైటింగ్ చూడడానికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి పికాడిల్లీ స్ట్రీట్ అంటారు. చాలా చాలా బాగుంటుంది. స్ట్రీట్ పైన చాలా బిగ్ స్క్రీన్ ఉంటుంది అనమాట. ఇది 3D, దీనిపై 3D షోస్ కూడా వేస్తారు, బట్ ఎవ్రీ టైం కాదు, సమ్ టైమ్స్ మాత్రమే వేస్తారు. ఈ స్ట్రీట్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ ఉంటుంది, అండ్ ఇలాగే పక్కనే 2-3 స్ట్రీట్స్ ఉంటాయి. ఇక్కడే చాలా బాగా పెడతారనమాట ఎవ్రీ ఇయర్ లైటింగ్. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్లేస్కి వచ్చాము మేము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది లైటింగ్ అయితే. బట్ ఈ స్ట్రీట్లో అయితే మేము వచ్చినప్పటి నుంచి 2 ఇయర్స్ నుంచి కూడా వస్తున్నాము, బట్ 2 ఇయర్స్ కూడా సేమ్ ఈ స్ట్రీట్లో వచ్చేసి ఇదే లైటింగ్ ఉంటుందన్నమాట. ఇలా పక్షి ఎగురుతున్నట్లుగా రెక్కలుగా ఉంది కదా, సేమ్ అదే లైటింగ్ ఉంటుంది ఈ స్ట్రీట్లో. బట్ నెక్స్ట్ 2 స్ట్రీట్స్ మాత్రం లైటింగ్ చేంజ్ చేస్తున్నారు. ఈ స్ట్రీట్లో అయితే కామన్ లైటింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ ఈ స్ట్రీట్లో లొకేషన్ కూడా చాలా బాగుంటుంది కదా అని పిల్లలతో కొన్ని రీల్స్ చేద్దామంటే వాళ్ళు కూడా ప్రాక్టీస్ అయ్యారు ఇంట్లో. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ ఒక్కటి మాత్రమే చేశారు. అక్కడ జనాలను చూసి కొంచెం సై ఫీల్ అయ్యారు. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే చాలా చాలా కోల్డ్గా ఉంది, సో అందువల్ల వాళ్ళు అసలు చేయలేకపోయారు. నేను ఆ రీల్స్ కూడా ఆల్రెడీ షార్ట్లో షేర్ చేసుకున్నాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ స్ట్రీట్ నుంచి అలా స్ట్రైట్గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా మనకి లైటింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. యాక్చువల్గా మాకు 6 to 8 వచ్చేసి వింటర్ వండర్ల్యాండ్లో టికెట్స్ ఉన్నాయి. సో మేము ఎర్లీగానే కొంచెం బయలుదేరిపోయాము, కానీ ఒక చిన్న ప్రాబ్లం వల్ల మా ప్లానింగ్ అంతా చేంజ్ అయిపోయింది. అప్సెట్ అయ్యాము. ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ప్రజెంట్ అయితే లైటింగ్ని చూసి ఎంజాయ్ చేసేయండి. అక్క వాళ్ళు ఈ ఇయర్లో రావడం వల్ల, సో మేము అందరం రావడం వల్ల చాలా స్పెషల్గా అనిపించింది. ఎప్పుడు మేము మాత్రమే వచ్చేవాళ్ళము, సో ఈసారి మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటే ఆ ఫీలింగ్ ఇంకా బాగుంటుంది కదా. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. బట్ క్లైమేట్ మాకు సహకరించలేదు. టెంపరేచర్ కూడా మైనస్లో ఉంటుంది. జాన్ అంటే డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్ ఈ 4 months కూడా చాలా ఘోరంగా ఉంటుంది. క్లైమేట్ అయితే మైనస్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫాట్నమ్ అండ్ మ్యాసన్ డిపార్ట్మెంట్ స్టోర్ అనమాట. F&M అని కూడా అంటారు. ఇది వచ్చేసి ఎవ్రీ ఇయర్ సేమ్ ఇలానే ఉంటుంది, బట్ ఒక సైడ్ వచ్చేసి ఇలా క్యాలెండర్ ఉంటుందన్నమాట, అండ్ అదర్ సైడ్ వచ్చేసి ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ నెంబర్స్తో లైటింగ్ ఉంటుందన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది లుకింగ్ అయితే మాత్రం. ఇటు వచ్చేసి మనకి క్యాలెండర్ కనిపిస్తుంది కదా, సో దానికి క్రాస్గా సైడ్ వైపు ఏమో మనకి ఇది 2023లో కదా మేము వెళ్ళింది, సో 2023 అని వస్తుందన్నమాట. సో అలా ఏ ఇయర్ అయితే ఆ ఇయర్కి సంబంధించి మనకి లైటింగ్ ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి బాండ్ స్ట్రీట్, రెజెంట్ స్ట్రీట్ ఈ లైన్స్లో ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా నాకు కూడా నేమ్ తెలీదు. ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ నుండి స్ట్రైట్గా వాక్ చేసుకుంటూ వస్తుంటే మనకి ఇది ఉంటుందన్నమాట. ఇక్కడ మ్యాక్సిమం అన్నీ కూడా స్ట్రీట్స్ అన్నీ మనకి 1 mileలోనే వస్తూ ఉంటాయి. రెజెంట్ స్ట్రీట్, బాండ్ స్ట్రీట్, కాన్వెంట్ గార్డెన్, అండ్ అలాగే ఆక్స్ఫర్డ్ స్ట్రీట్, పికాడిల్లీ స్ట్రీట్ ఇవన్నీ కూడా ఒకటే వేలో ఉంటాయి. 1 mile మనం ఇలా నడుచుకుంటూ ఉంటే చాలు. సో ఇది అయితే చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అండ్ ఇన్సైడ్ కూడా చాలా రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయంట, బట్ మేమైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. రెస్టారెంట్స్, కెఫేస్, షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఉంటాయంట. అండ్ ఇది వచ్చేసి ఇంకొక స్ట్రీట్ అనమాట. దీని నేమ్ నాకు తెలీదు, మేము ఎప్పుడు వెళ్ళలేదు కూడా. చాలా చాలా బాగుంది, ఫుల్ ఆఫ్ షాపింగ్స్ మొత్తం కూడా, బట్ చాలా చాలా ఎక్స్పెన్సివ్. ఎవ్రీ ఐటమ్ కూడా చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. జస్ట్ చూడటానికి తప్ప మనం ఎప్పటికీ కూడా కొనలేము, అంత కాస్ట్ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ మహారాజులు కొంటారేమో, అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఒక్కొక్క షూ వచ్చేసి 50,000, 60,000 ఆ రేంజ్లో ఉన్నాయి. చిన్నపిల్లలతో బయటికి వెళ్ళడం అంటే అది చాలా చాలా బిగ్ టాస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్గా మన దగ్గరైనా ఇబ్బందిగానే ఉంటుంది పిల్లలతో బయటికి వెళ్ళాలంటే, బట్ ఇలాంటి కోల్డెస్ట్ ప్లేస్లో ఏంటంటే
అన్నీ ప్రాపర్గా లేకపోతే చాలా చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది, మనము సఫర్ అవ్వాల్సి ఉంటుంది, మనతో పాటు పిల్లలు కూడా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి తెలియదు కదా. సో బయటికి వెళ్ళాలంటే వెళ్తున్నాం అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో బాగా ఎంజాయ్ చేస్తారేమో అనుకున్నాము. మేము ముందు లైటింగ్కి వెళ్ళిపోయి దీని తర్వాత వింటర్ వండర్లాండ్కి 6 to 8 చూసుకొని దాని తర్వాత ఏదైనా బయట ఫుడ్ తినేసి ఇంటికి 10 కల్లా రీచ్ అవ్వాలి అన్నట్టు మేము ప్లానింగ్ చేసుకొని వచ్చాము. బట్ ప్లానింగ్ అంతా ఉల్టా పుల్టా అయిపోయింది. ఈ స్ట్రీట్ కొంచెం క్లోజ్డ్గా ఉండడం వల్ల అంత చల్లగా ఏం లేదు. సో నేను చెప్పాను కదా షూస్ అవే అండి. ఇవి చూడడానికి జస్ట్ నార్మల్గా కనిపిస్తున్నాయి, బట్ కాస్ట్ చూస్తే మామూలుగా లేదు, చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. షాప్స్ అన్నీ ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయి. 6 o'clock మ్యాక్సిమం యూకేలో అన్నీ 5, 6 ఈ లోపలే క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ నైట్ 9, 10 ఆ టైం వరకు అయితే ఉండవు. అండ్ ఇక్కడ వచ్చేసి గోల్డ్, డైమండ్స్, ఇంకా ప్లాటినం ఇవి కూడా ఉన్నాయి. టోటల్గా షాప్ అయితే క్లోజ్ అయిపోయింది. బట్ మిర్రర్ నుంచి ఈ విధంగా కనిపించేలా అన్నీ ఇలా వదిలేశారు. మన దగ్గర ఇలా బయటికి ఏమైనా వస్తే తీర్థాలకని ఇలా ఏమైనా ఉంటాయి కదా, బయటికి వస్తే ఫుల్ ఆఫ్ షాపింగ్ ఉంటుంది, మనం ఇష్టం వచ్చినట్లు కొనుక్కోవచ్చు. ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ షాపింగ్ ఉంటుంది, బట్ మనం ఏమీ కొనుక్కోలేము, జస్ట్ వీడియో తీసుకోవడం వరకే. తినే ఫుడ్ నుండి వేసుకునే డ్రెస్సింగ్ వరకు కూడా మనకు నచ్చిన స్టైల్లో దొరకాలి అంటే మాత్రం చాలా టైం పడుతుంది అండ్ చాలా కష్టం కూడా దొరకడం. అసలు ఈ స్ట్రీట్కి వెళ్దామా వద్దా అని ఆలోచించుకుంటూ వచ్చాము. బట్ స్ట్రీట్ అయితే చాలా బాగుంది. క్యాన్బరీ స్ట్రీట్ అంట, చాలా బాగుంది. బట్ చెప్పాను కదా చిన్న ప్రాబ్లం అయింది అని. అదేంటంటే మా చిన్న పాప వచ్చేసి వచ్చేటప్పుడు క్లాత్ షూస్ వేసుకొని వచ్చేసింది. నేను కూడా అంత అబ్జర్వ్ చేయలేదు, మేము అందరం కూడా వాటర్ ప్రూఫే వేసుకొని వచ్చాము. బట్ తన షూస్ వర్షం పడడం వల్ల తడిచిపోయి, ఆల్రెడీ చాలా కోల్డ్ ఉంటుంది ఇక్కడ, వాటర్ కూడా చాలా చాలా కోల్డ్ ఉంటుంది, రెయిన్ వాటర్ కూడా. తను షూస్ అంతా బాగా తడిచిపోయి, లోపల సాక్సెస్ కూడా తడిచిపోయి అసలు తను ఉండలేకపోయింది. మెయిన్ అదే రీజను. మేము చాలా తొందరగా వండర్లాండ్కి వెళ్దాం మమ్మీ, అక్కడి నుంచి చూసి వెంటనే వెళ్ళిపోదామని తను ఫోర్స్ చేస్తే మేము చాలా తొందరగా ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అయిపోయాము. యాక్చువల్గా 6 to 8 మాకు వండర్లాండ్లో టికెట్స్, బట్ మేము 15 minutes ముందే వెళ్ళిపోయినాం. బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. బట్ 6:45 మేము బయటకు వచ్చేసాము. తనకి షూస్ ప్రాబ్లం ఉండడం వల్ల జస్ట్ అన్నీ ఒక లుక్ వేసి వచ్చేసాం అనమాట. నేను ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో చిన్నపిల్లలకి ప్రాబ్లం ఉంటే మనం కూడా అంత హ్యాపీగా ఎంజాయ్ చేయలేం కదా. సో తను అలా కాల్ పట్టుకుంటూనే ఉంది, చాలా చాలా పెయిన్ వస్తుంది మమ్మీ, చాలా మంట వస్తుంది మమ్మీ అని. సో మేము ఫుడ్ కూడా ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి ఆర్డర్ తెప్పించుకొని ఇంటి దగ్గర తిన్నాం. సో మా ప్లాన్ అంతా అలా ఉల్టా పుల్టా అయిపోయిందనమాట. ఈ స్ట్రీట్ అయితే చాలా చాలా బాగుంది చూడడానికి, లైటింగ్. మా హస్బెండ్ వచ్చేసి ఇంకా మీరు రాకపోయినా నేను పాపను తీసుకొని వెళ్ళిపోతాను అన్నట్లు ఫిక్స్ అయిపోయారనమాట. సో ఇంకా మేము కూడా అందరం కూడా రిటర్న్ అయిపోయాము. సో ఇవన్నీ వచ్చేసి మా పిక్చర్స్. సో వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. మరి లైటింగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే.